ఆధ్యాత్మిక విశ్వగురువు, వైజ్ఞానిక ఋషి, పూర్ణ గురుదేవులు, విశ్వవిహారి, ప్రాక్టికల్ ఫిలాసఫర్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య పాద పద్మములకు ప్రణామం సమర్పించుకుంటూ ఈరోజు మనం చర్చించబోయే విషయం ప్రాక్టికల్ ఫిలాసఫీ. గురువుగారి ఉద్బోధనలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి ప్రాక్టికల్ ఫిలాసఫీ, మరొకటి మీరు చెప్పాలి రిలీజియస్ హ్యూమనిజం. ఇదే బాగుంది. ఒకటి ప్రాక్టికల్ ఫిలాసఫీ, రెండవది ఏమిటండి చెప్పాలి మీరంతా. పార్టిసిపేటివ్ లెక్చర్ అండి. ఒకటి ప్రాక్టికల్ ఫిలాసఫీ, రెండవది ఏమిటండి రిలీజియస్ హ్యూమనిజం. ఓకే, ఈరోజు ఈ రాబోయే 20 నిమిషాలు మీతో చర్చ చేసేది ప్రాక్టికల్ ఫిలాసఫీ గురించి చేస్తున్నాను. అయితే ఈ విషయంలో మన గురుదేవుల గురించి కామెంట్స్ కొన్ని వస్తుంటాయి. వైఐసి చేస్తాం కదండి మనం, యోగా ఇన్స్ట్రక్టర్ కోర్సు. చాలామంది ఆన్లైన్లో చేశారు. ఎంతమంది చేశారండి ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? 4-5 ఉన్నారా? 10 మంది ఉన్నారు. ఓ, ఆన్లైన్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలామంది చేశారు. అయితే ఒక ప్రదేశం నుండి వారు నాకు టెలిఫోన్ చేసి చెప్తున్నారు, ఏమండి మా వైఐసి యోగా ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు కదా లోకల్, వారు ఏమంటారంటే మీ గురువుగారికి వేద ప్రమాణం లేదు. మీ గురువారి ప్రీచింగ్స్లో, రైటింగ్స్లో పుస్తకాలు రాశారు, గ్రంథాలు బాగానే రాశారు మీ గురువుగారు, కానీ అందులో వేద ప్రమాణం ఏమీ లేదు, ఉపనిషత్తుల ప్రమాణం లేదు. ప్రమాణం లేని విషయాన్ని ఎలా నమ్మడం అన్నారు. అర్థమైందండి? వేద ప్రమాణమే లేదు, అందులో ఉపనిషత్తుల ప్రమాణం లేదు, ఆ గ్రంథాలు ఎలా స్టాండర్డ్ అని చెప్పుకోవాలి అన్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నాడండి మమ్మలను. యోగా తక్కువ చెప్తాడు, ఉపనిషత్తులు ఎక్కువ చెప్తున్నాడు, వేదాల్లో ఇది ఉందంటాడు, అది ఉందంటాడు, అసలు యోగా చెప్పట్లేదు అన్నాడు. సరే, మనం స్ఫూర్తి సాధన శిబిరాలు అవుతుంటాయి కదా, అందులో ఆ ఊరు వెళ్ళాను నేను. మీ యోగా ఇన్స్ట్రక్టర్ ఉన్నాడా అని అడిగాను. ఉన్నారండి అన్నాడు. ఆయన పిలవండి చీఫ్ గెస్ట్గా అన్నాడు. వచ్చారు ఆయన. ఆయనతో సర్టిఫికెట్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది. నా పక్కన వచ్చి కూర్చున్నాడు ఆయన. ముందుగానే వచ్చారు. నాతో అదే ఫస్ట్ ప్రారంభించాడు. ప్రతాప్ గారండి వీరంటే నమస్తే నమస్తే అనుకున్నాం. మీ గురువు గారికి వేద ప్రమాణం లేదు, ఉపనిషత్తుల ప్రమాణం లేదు, గ్రంథాలన్నీ రాశారు, ఆ గ్రంథాలు ప్రమాణం లేని గ్రంథాలను ఎలా మాట్లాడాలి, ఎలా నమ్మాలి అన్నారు. మళ్ళీ అదే పెట్టారండి ప్రశ్న నాకు వెంటనే గురువుగారు కరుణామయులు, వెంటనే జవాబు మనకి ఇస్తారు వారు. ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని అని చెప్పాను. అంతే అండి, మీరందరూ చెప్పండి. ఇది మీకు గుర్తుంటుంది. మీకు ఇలాంటి ప్రశ్నలు రాబోయే టైంలో రావచ్చు. ప్రత్యక్ష, గట్టిగా, ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని. ఇది యోగశాస్త్రంలో ఉంది. ఎక్కడుందో తెలుసా అన్నాను ఆయన. విన్నానండి. యోగశాస్త్రంలో ఉండండి, పతంజలి యోగ సూత్రాల్లో ఉంది. వేదాలకు మరి ఇవి ప్రమాణమే కదా, వేదాల్లో కూడా ఇవి తీసుకుంటే కదా, అష్టాంగాల్లో ఇదొకటి ఉంది కదా, యోగం కూడా ఉంది కదా, అందులో ఉంది. దీని మీనింగ్ తెలుసా అని అడిగాను. ఇంకా మాట్లాడలేదు. సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా, భోజనం కూడా చేయకుండా ఒక అరగంట చాలా ఇబ్బందిగా కూర్చున్నారు, వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో నేను చెప్తాను మీకు ఇప్పుడు. ప్రమాణం అని దేన్నంటారంటే, వేద ప్రమాణం కానీ, శాస్త్ర ప్రమాణం కానీ, యోగ ప్రమాణం కానీ, ఒక మహర్షులు ఒక విషయాలు ఏదైనా రాశారు, అది ప్రమాణపూర్వకంగా ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పడానికి 3 విషయాలు ఉంటాయి. ప్రత్యక్షంగా అంటే మీరు అనుభవించి చూస్తున్నది, వాసన చూస్తున్నది, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవించింది, చూస్తున్నది, మీకు అనుభవానికి వచ్చింది మాత్రమే ప్రమాణము. ఇది అందరూ ఒప్పుకుంటారండి. మీరు ఒప్పుకుంటారు, నేను ఒప్పుకుంటాను. ప్రత్యక్ష. ఇంకోటి ఏముందండి? అనుమానం ఉంది. అదొకటి చిన్న కష్టం. అనుమానం అంటే ఏదైతే అనుభవానికి రావడం లేదో, మహాపురుషులు ఉంటారు, తపస్సు చేసిన వాళ్ళు, ఏదైతే అనుభవానికి రాలేదో వారు చెప్పిందంతా అనుమానించి చెప్తారు. అంటే దే అసెస్
ఊహాగానాలు కానీ అసెస్మెంట్ కానీ చేసి చెప్తారు, అది కూడా నమ్మాలి అన్నారు. అందులో ఏముందండి రెండవ సూత్రంలో ప్రత్యక్ష అనుమాన ఆగమః అని ఉంది. అనుమానం అంటే ఏమిటి? వారు ఊహించి చెప్పింది కూడా కరెక్టే అని ఉంది. ఎవరు? వేదాలు ఎవరైతే చదివారో, ఉపనిషత్తులు ఎవరైతే చదివారో, ధర్మగ్రంథాలు ఎవరైతే చదివారో వారు ఊహించి చెప్పింది కూడా కరెక్టే అన్నారు. అంతే, అర్థం ఆగలేదండి. ప్రత్యక్ష అనుమాన ఆగమః. ఆగమాలంటే శాస్త్రాలు. ఈ ధర్మగ్రంథాలు కానీ ఉపనిషత్తు కానీ, అంటే ధర్మగ్రంథాల్లో ఉపనిషత్తుల్లో ఇప్పుడు గురుగారు చెప్పారండి, ఒకటి కనిపించేది, రెండవది మీరు చెప్పాలి. ఒకటి కనిపించేది, రెండవది అనిపించేది, మూడవది అనిపించింది కనిపించింది ఉంటుంది. మన మొత్తం ప్రమాణంలో ఏముంటుందంటే కనిపించేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది, అనుభవానికి వస్తుంది. రెండవది అనిపించేది మనస్సు, ప్రాణము ఇలాంటివి అనిపిస్తాయి, కనిపించవవి. ఆత్మ, జీవాత్మ, వాటికి సంబంధించిన పరమాత్మ, ఇంకా మిగతా ఉన్నాయి. మిథ్యా, మాయా, స్వర్గం, నరకం, మోక్షం ఇలాంటివి ఉన్నాయి కదా, అవి అనిపించవు, కనిపించవు. ఏదో అంటారు, చెప్పారు, వాళ్ళు చెప్పారు, మనం నమ్ముతున్నాం. ఈ ఆగమ శాస్త్రాల్లో రాసినవి ఏవైతే, ఈ ధర్మగ్రంథాల్లో రాసినవి, ఉపనిషత్తులో రాసినవి వారు అనుమానించి రాసినా అది ప్రమాణమే అని ఉంది అందులో. మరి అలా అన్నప్పుడు ఇప్పుడు ఒక 900 గ్రాములను కిలో అని రాశారండి అనుమానం ప్రకారం, ప్రత్యక్షంగా కాదు, అనుమాన ప్రకారం. ఏమిటి 1200 గ్రాములు కిలో అని రాసుకున్నాం మనం. మరి తూకం వేస్తే కిలో వస్తుందండి? ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది. ఈ శబ్దం ఎప్పుడైతే ఈ సూత్రాన్ని చెప్పాను 14 యోగ సూత్రాల ద్వారా వారు వెళ్ళిపోయారు. అలాగే గురు విశ్వస్ఫూర్తి గారిది ఈ మొట్టమొదటి కోవగా చెందిందండి. మొట్టమొదటి కోవ ఏంటి? ప్రత్యక్షంగా వారు అనుభవించిందే చెబుతున్నారు, వారు అనుభూతి చెందిందే చెప్తున్నారు. ప్రత్యక్షంగా అనుభవించి, అనుభూతి చెంది, దర్శనం చేసుకొని చెప్తున్నారు అన్ని విషయాలు. ఏమండి మరి ఇంతకుముందు చెప్పలేదా? చెప్పారు. అనుమాన ఆగమాలు కూడా ఉన్నాయి అందులో. గురు విశ్వస్ఫూర్తి గారు ఏమంటారు? ప్రత్యక్షంగా అనుభూతి చెంది, అనుభవించి, దర్శనం చేసుకొని చెప్తున్నారు. చేసిందే చెప్పడం, చెప్పిందే చేయడం ప్రాక్టికల్ ఫిలాసఫీ. వారు అన్నారు అతి సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ ఏమిటంటే చేసిందే చెప్పడం. Whatever he has experienced, whatever is envisioned, that is to be told, that is to be preached, expressed. అలాంటి దాన్నే మనం ప్రాక్టికల్ ఫిలాసఫీ అని చెప్తున్నాం, అనుకుంటున్నాం. ఆచరణ వేదాంతం, ఆచరణ సిద్ధాంతం అని తెలుగులో అనుకుంటాం. మరి ఏమిటండి మరి ఈ ఆచరణ వేదాంతానికి లేక ఆచరణ సిద్ధాంతానికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి గురు విశ్వస్ఫూర్తి దానికి? ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన గ్రంథాల్లో, ఇంతకుముందు చెప్పిన ఉపనిషత్తులు కానీ, ధర్మగ్రంథాలు కానీ, వేదాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? ప్రత్యక్ష ఉందండి, అనుమానం ఉంది, ఆగమ ఉంది. ఇంతకుముందు చెప్పిన దాన్ని శాస్త్ర ప్రమాణంగా తీసుకొని రాసినవి ఉన్నాయి. ఎవరికైతే ఏమైతే అర్థం కాలేదో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, శంకరాచార్యుని క్రిటిసైజ్ చేయట్లేదు, జస్ట్ డిఫరెన్స్గా చెప్తున్నాను. మిథ్యా మాయా అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మిథ్యా మాయా అనే కాన్సెప్టు ఆది శంకరాచార్యుల కన్నా ముందు దాని పదాలు ఎవరు వాడలేదు. ఎక్కడైతే ఏ విషయాన్ని అయితే చెప్పలేకపోయారో, డిఫైన్ చేయలేకపోయారో, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారో దాన్ని మిథ్యా మాయగా శంకరాచార్యులు వాడుకున్నారు. ఆ పదాలను ఇంట్రడ్యూస్ చేసి దాన్ని విస్తృత ప్రచారం చేశారు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఊహాగాన సిద్ధాంతాలను తీసుకొచ్చి అసలైన విషయాలను చెప్పకుండా ఆ విషయాల యొక్క గ్రాహ్యత, అనుభవం, అనుభూతి చెందకుండా కొత్త కాన్సెప్ట్లు కూడా పెట్టారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం. ఇప్పుడు మనసు గురించి మన అందరికీ తెలుసు, మనసు గురించి లెక్చర్స్ చాలా విన్నాం మనం. మహాభారతంలో ఏముంది? అత్యధికమైన, అత్యంత స్పీడ్లో ఏముంది అన్నారు. ఏమిటండి? అందరికీ తెలుసు అది అత్యధికమైన స్పీడు, అనంతమైన స్పీడ్ కలిగి ఉన్నది ఏమిటి? ఏమని చెప్పారు చెప్పండి మీరే, యక్ష ప్రశ్నలో ఉంటుంది, అందరూ చెప్పాలి. మనసు అన్నారు. అక్కడ
అది ఎవరు రాశారు? మనసు అని జవాబు ఎవరు రాశారు? అసలు గ్రంథం రాసింది ఎవరట? మహాభారతాన్ని గురుదేవులు అంటారు. వ్యాస భగవానుడు రాశాడండి. ఎవరు రాశారు? వ్యాస భగవానుడు రాసిన మహాభారతంలో ఉంది. యక్షుడి జ్ఞానం కాదు అది, మహాభారతంలో వీరు రాసింది. మనసు అతి వేగవంతమైంది. మీ చిన్ననాటి ఎగ్జాంపుల్ చెప్తారు గురువుగారు. మీ చిన్ననాటి స్కూల్లోనే ఎవరో ఫ్రెండ్ ఉంటారు. ఆ ఫ్రెండ్ని 10 ఏళ్ళ నుంచి చూడలేదు మీరు, 15 ఏళ్ళు అయింది. ఆ తర్వాత వారు గుర్తుకొస్తారు. ఆ ఫ్రెండ్ గారు, ఆ నెక్కర్ వేసుకున్న అతను, ఆ హాఫ్ షర్ట్ వేసుకున్న అతను, ఆ చింపిరి చూస్తేనే కనిపిస్తాడు. కానీ ఈరోజు మీకులాగా మీసాలు వచ్చాయానికి మంచి ఉద్యోగం దొరికింది, ఆ అవస్థలో ఉన్న వాడిని చూడరు కదా. అప్పటి గుడిసెలే గుర్తుకొస్తాయి, కానీ ఈరోజు అక్కడ బిల్డింగ్స్ తయారైన గుర్తు రావు కదా. అంటే ఏమిటి? ఒకవేళ మీ మనసు అత్యంత వేగవంతమైంది అంటే అక్కడికి వెళ్ళి చూసి రావాలి కదా. ప్రజెంట్ పొజిషన్ చెప్పాలి కదా. కానీ అది పాత పొజిషన్నే చెప్తున్నాయి. ఈ సంక్షిప్తంగా చెప్తున్నాను నేను. దాని అర్థం ఏమిటి? మనసు ఎక్కడికో పోదండి, మనసు మనలోనే ఉంటుంది. బ్రెయిన్లో ఉన్న మెమరీకి యాక్సెస్ ఉంటుంది కనుక అక్కడి నుంచి చెప్తుంది, గ్రహించి చెప్తుంది. మరి ఏమిటండి దీనివల్ల లాభం ఏమిటి? మీ గురువుగారు ఇలా చెప్పారు, మనసు ఎక్కడికి వెళ్ళదు, అత్యధికమైన స్పీడ్ ఉండదు, పాడుండదు, దానికి మెమరీలో ఉన్న విషయాన్ని గ్రాహ్యం చేసుకొని చెప్తుంది, రిట్రీట్ చేసుకొని చెప్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ వల్ల లాభం ఏమిటి అంటారు. ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీ వలన అనుభూతి చెంది అనుభవించి చెప్పేవాటి లాభాలు ఏమిటి అని అడుగుతారు అందరూ. మరి లాభం ఏమిటండి? మనసు ఉంటుంది అనుకుంటే దాన్ని మార్చాలి, దాన్ని నిగ్రహించాలి. మనసు తయారవుతుంది అన్న కాన్సెప్ట్ గురు విశ్వస్ఫూర్తి గారు తీసుకొచ్చారు. మరి తయారయ్యడానికి దాని సాంఖ్య ఉంటుంది, దాని ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ మారిస్తే తయారయ్యేది మారుతుంది. మనసు తయారయ్యే ఆధారభూతమైన బ్రెయిన్, దాని ఫంక్షనింగ్, పని చేసే విధానాన్ని మనం మార్చామనుకోండి, మనసు మారిపోతుంది. చూడండి, ముందు సాధన ఏముండింది? మనసు అనేది ఉంటుంది, అది ఇంద్రియ నిగ్రహం ద్వారా జరుగుతుంది అని ఇంద్రియ నిగ్రహం మీద ఎక్కువ స్ట్రెస్ చేసేది. ఇప్పుడు అలా కాదు. ప్రాక్టికల్ ఫిలాసఫీ గురు విశ్వస్ఫూర్తి గారిది మనసు గురించిన విషయం. మనసు ఏమిటి, మనసు ఎందుకు, మనసు ఎక్కడ ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు వేసుకొని వారు అనుభూతి చెంది ఎన్విజన్ చేసి వారి దర్శనం చేసుకొని చెప్తున్న విషయాల ద్వారా ఏమవుతుందంటే, లేదు ఇంద్రియ నిగ్రహం కాదు, అదొక పార్టే సరే, కానీ అది మెయిన్ విషయం కాదు. మనసుకు ఆధారభూతమైన బ్రెయిన్ ఫంక్షన్, న్యూరాన్స్ క్వాలిటీ, న్యూరాన్స్ కనెక్షన్స్ అవి మారే అనుకోండి, మనం మనసును మార్చవచ్చు. ఇంద్రియ నిగ్రహం ద్వారా మనసు మారదు. ఇంద్రియ నిగ్రహం విశ్వామిత్రుడికి ఎంత ఉంది, దుర్వాస మహామునికి ఎంత ఉంది. ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం జరిగింది, నాకు ఉన్నది అని చెప్తున్నారో వారే ప్రమాణం, వారి అంతరాత్మే ప్రమాణం, బయట వారు ఎవరు చెప్పలేరు. అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం అనేది రాదు అని దాని అర్థం గురుగారు చెప్తున్న విషయాల్లో. ఇలా వారు ప్రాణశక్తి గురించి కూడా చెప్పారు. ప్రాణశక్తి గురించి ఏం చెప్పారండి? ప్రాణం అనేది ఉండదు, ప్రాణానం అనేది తయారవుతుంది. జీవశక్తి, ఆహారము, గాలి, నీరు, ఈ 4 కలిస్తే కానీ ప్రాణశక్తి తయారవ్వదు. మరి ప్రాణశక్తి బాగుపడాలంటే ఏం చేయాలి? ఈ 4 విషయాలను ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం అన్నిటికన్నా ఎక్కువ భోజనం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాం, ప్లానింగ్ చేస్తుంటాం. మన అన్నిటికన్నా ఎక్కువ కావాల్సింది గాలి అండి. ఆ తర్వాత నీరు కావాలి. గాలి నీరు మీద ఎక్కువ తీసుకునే స్ట్రెస్ చేయం. మనం ఎక్కువ ఆహార పదార్థాల మీద చేస్తుంటాం. ఈ జీవశక్తిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, జీవశక్తిని ఇంకా ఎలా పవర్ఫుల్ చేయాలి, దాని పొటెన్షియల్ ఎలా పెంచుకోవాలి అన్న విషయం మీద మనకు ఎక్కువ గ్రాహ్యత ఉండదు. అందుకని ప్రాణశక్తి ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలండి? జీవశక్తి ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ధ్యానం ద్వారా గురు విశ్వస్ఫూర్తి గారు ఇచ్చిన విశ్వశక్తికి సంబంధించిన మూలమంత్రం ద్వారానే జరుగుతుంది. ఓం మా విశ్వరూపే శక్తి రూపే విశ్వస్ఫూర్తి గురవే నమ. ఇలా వారు ఇంతకుముందున్న సిద్ధాంతాలను, ఇంతకుముందున్న అవగాహనను మార్చి సరైన అవగాహన తీసుకొచ్చి ఒక విషయం గురించి దాని సాధనా పద్ధతులు చెప్పారు. ధ్యానానికి మంత్రయోగం కలిపారు. మంత్రయోగం ద్వారా ఏం జరుగుతుందండి? ఆ అంతరిక్షంలోని బయోకాస్మిక్ ఎనర్జీ, హైడ్రోమాగ్నెటిక్ ఎనర్జీ మనం గ్రహించి జీవాత్మ ద్వారా వెలువడుతున్న జీవశక్తికి ఇంకా యాడ్ అవుతుంది. అది దీని సాంద్రత పెరుగుతుంది, కాన్షియస్నెస్ లెవెల్స్ పెరుగుతాయి, వైటల్ పవర్ పెరుగుతుందంటారు గురు విశ్వస్ఫూర్తి గారు. జీవశక్తి అధికంగా లభించడం వలన
బ్రెయిన్లోని న్యూరాన్స్ వైటల్ పవర్ పెరుగుతుంది, కాన్షియస్నెస్ లెవెల్స్ పెరుగుతాయి. మరి శరీర కణకణంలో ఏం జరుగుతుంది? ప్రాణశక్తి ఉత్పన్నం ఎక్కువ అవుతుంది, జనరేషన్ ఎక్కువ జరుగుతుంది. ఇలా సిద్ధాంతాలు ఇలా మార్చారు చూడండి. ఇంతకుముందు సిద్ధాంతాలు ఇది సాధన పద్ధతులు మార్చారు. టైం వేస్ట్ అయ్యేది. ఇంతకుముందు ఏమయ్యేది? టైం వేస్ట్ అయ్యేది. తప్పుడు అవగాహనలు ఉండేవి. తప్పుడు అవగాహనలతో తప్పుడు జీవితం గడిపేది మనం అందరం. స్వర్గ నరకాలు ఉండేవన్నారు గురువు వారు ఇంతకుముందు. స్వర్గం లేదు, నరకం లేదయ్యా, ఉట్టి మాటలు అవన్నీ. మోక్షం, మరణానంతర మోక్షాలు కూడా ఉండేవని అన్నారు. ప్రచారం అంతా దాంతోనే పెట్టుకున్నారు. నేను లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నాగపూర్లోనే ఉండేవాడిని కదండి. మా ఇంటి పక్కనే 10 ఎకరాల భూమిలో, అదే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను. నాగపూర్లో 10 ఎకరాల భూమిలో పెద్ద పెద్ద టెంట్లు వేశారండి. వైట్ టెంట్లు వేసుకున్నారు. అందరు తెల్ల బట్టలు వేసుకుని, దుస్తులు వేసుకొని వెళ్తున్నారు. ఒక 1000 మంది అని ఉంటారండి, తక్కువలో తక్కువ. ఆ పిల్లలు మధ్యలో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తుంటారు, బయటకు వస్తున్నారు, వెళ్తున్నారు. ఒక నాడికి ఏమిటి, ఏం జరుగుతుందంటే, మహాస్వామి గారు వచ్చారండి అని చెప్తున్నారు. మహాస్వామి వచ్చారా? ఏం చెప్తున్నారంటే, ఈ జన్మలో మనం చేయవలసింది ఏమీ లేదు, పూర్వజన్మ కర్మ ప్రకారం మనకిది లభించింది, రాబోయే జన్మను నేను మారుస్తానంటారు మా గురువు గారు. ఏం చేస్తున్నారండి? రాబోయే జన్మను మారుస్తారట. దానికి ఏం చేయమంటున్నారు? ఇంట్లో అందరినీ వదిలిపెట్టేసి వాళ్ళ షేర్ ఆస్తిని అమ్ముకొని ఆ డబ్బు తీసుకొచ్చి స్వామి వారికి ఇస్తారు. వారు ఉదయం సాయంత్రం భజన చేయిస్తారు. ఇలా కథలు చెప్తుంటారు. రాబోయే జన్మకు చక్కగా ఉండడానికి ఈ జన్మలో భజనలు చేయిస్తున్నారు. అంటే స్వర్గ నరకాలు, మాయా మోక్షం, ఇవన్నీ పద్ధతులు, పాత పద్ధతులు, పురాణంలో చెప్పిన కథలు చెప్తూ నమ్మిస్తూ ఆ స్వామీజీ ఏం చేస్తున్నాడంటే 1000 మందిని జమ చేసుకున్నాడు. ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటారు. ఈరోజు నాగ్పూర్ అయితే మరుసటి రోజు చంద్రపూర్, ఆ తర్వాత హైదరాబాద్, ఇంకెక్కడికో వెళ్తుంటారన్నమాట వాళ్ళు. ఈ తప్పుడు అవగాహన, తప్పుడు మోసం చేసి మోసం చేస్తున్నారు ప్రజలు. మరణానంతర మోక్షం అనేది ఉండదు, స్వర్గ నరకాలు అనేవి ఉండవు, జీవన్ముక్తులు కావాలి. ఇదే జన్మలో ఈ ప్రస్థాన సాధన ద్వారానే మోక్ష స్థితిని అనుభవించి మళ్ళీ కిందికి వచ్చి ప్రజాసేవ చేసుకోవచ్చు, భౌతిక జీవితాన్ని సమర్థవంతంగా గడుపుకోవచ్చని గురు విశ్వస్ఫూర్తి గారు చెప్పారు. భౌతిక జీవితాన్ని సమర్థవంతంగా గడుపుకోవడమే జీవిత ధ్యేయం కావాలి. గ్లోబల్ మానవతా స్ఫూర్తిని తీసుకురావడమే జీవిత ధ్యేయంగా గడపాలి. మీరు భౌతిక జీవితాన్ని సరిగ్గానే గడుపుకుంటున్నారండి. మీ సర్ప్లస్ టైం ఉంటుంది కదా, సర్ప్లస్ జ్ఞానం ఉంది కదా, సర్ప్లస్ ఉంటుంది కదా మీ దగ్గర, గ్లోబల్ మానవతా స్ఫూర్తికి వాడుకోండి దాన్ని. ఇది ఆత్మీయత సమాజ స్థాపనకు వాడుకోండి మీరు. ఇది గురు విశ్వస్ఫూర్తిగా చెప్పింది. ప్రాక్టికల్ ఫిలాసఫీ యొక్క గొప్పతనం ఏమిటంటే, మన సమయము, మన సంపద, మన వనరులు అన్నీ వేస్ట్ అవుతున్నాయి ఊహాగాన సిద్ధాంతాల ద్వారా. ఈ ఊహాగాన సిద్ధాంతాలు ఎలా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అది చెప్పడం కష్టం. కానీ ఒక్కొక్కటే వచ్చాయి. ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క గ్రంథం, ప్రతి ఒక్క మతాచార్యుడు ఏం చేశారంటే వాళ్ళకు తెలిసినంత చెప్పారు, కానీ తెలియంది కూడా చెప్పారు, అనుభూతి చెందని విషయం కూడా చెప్పారు. అందుకని శ్రీ గురుదేవులు ఏమంటారంటే, సైన్స్లో అమెండ్మెంట్స్ వస్తుంటాయండి. న్యూటన్ గతి సూత్రాలను మార్చారు, కొంత మార్చి రాశారు. ఐన్స్టీన్ గారి రిలేటివిటీ సిద్ధాంతాలు వచ్చాయి. వారే భూమిపై ఉన్న చలనానికి ఒక రిలేటివిటీ సిద్ధాంతాన్ని పెట్టారు, ఆకాశంలో అంతరిక్షంలో ఉండే గ్రహాలకు వేరే సిద్ధాంతాన్ని పెట్టారు. మళ్ళీ వాటికి కూడా అమెండ్మెంట్స్ వచ్చాయి. మరి సైన్స్లో ఒకటి అనుకుంటాం, ఊహిస్తాం, దాని గురించి ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది, కొన్ని రిజల్ట్స్ వస్తాయి, దాని ఆధారంగా సిద్ధాంతం ఫామ్ అవుతుంది. మరికొన్ని టెక్నాలజీ వస్తుంది, మరికొంత అవగాహన వస్తుంది, ఆ తర్వాత ఆ సిద్ధాంతానికి అమెండ్మెంట్స్ వస్తాయి. కానీ ధర్మ గ్రంథాల్లో కానీ ఆధ్యాత్మిక గ్రంథాలలో కానీ ఏం రాశారంటే, మేము చెప్పిందే ఫైనల్, దీనికి అమెండ్మెంట్స్ ఉండవు అన్న అవగాహన మంచిది కాదని శ్రీ గురుదేవులు చెప్తారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా, మత గ్రంథాల్లో కూడా ఇంతవరకు చెప్పిందే ఫైనల్ కాదు. ఎందుకంటే అప్పుడున్న టెక్నాలజీ, అప్పుడున్న పర్సెప్షన్స్, అప్పుడున్న స్థితిగతులు, అప్పుడున్న పరిస్థితులు, దాని ప్రకారం ధర్మ గ్రంథాలు రాసుకున్నారు.
అప్పుడున్న అవగాహన ప్రకారం ఆధ్యాత్మికత గురించి తెలియజేయబడింది. దానికి కూడా అమెండ్మెంట్స్ రావాలి. అప్పుడే ప్రాక్టికల్ ఫిలాసఫీ ఆచరణ సిద్ధాంతాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తూ వాళ్ళ వనరులు, వాళ్ళ సమయం ఏమి వేస్ట్ కాకుండా చక్కటి మానవతా సమాజాన్ని, ఆత్మీయతా సమాజాన్ని, గ్లోబల్ మానవతా స్ఫూర్తి కలిగిన సమాజాన్ని మనం స్థాపించవచ్చు అని శ్రీ గురుదేవులు చెప్తారు. అందుకని ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీ, మీ గురువుగారి గొప్పతనం ఏమిటంటే మీ అందరికీ చెప్పడం రావాలి. మా గురువుగారి గొప్పతనం ప్రాక్టికల్ ఫిలాసఫీ అండి. అదేమిటి మీదంతా చెప్పేవాళ్ళు ప్రాక్టికల్ ఫిలాసఫీ కాదా అంటే అయి ఉంటుంది, కానీ అందులో కొన్ని ఊహాగాన సిద్ధాంతాలు కూడా వచ్చాయి. ఏం చెప్పాలండి మీరందరూ? ఊహాగాన సిద్ధాంతాలు కూడా వచ్చాయి. ఏం చెప్పాలండి మీరందరూ? ఊహాగాన సిద్ధాంతాలు కూడా వచ్చాయి. దేని గురించి ఊహాగానాలు వచ్చాయి? మనసు గురించి, ప్రాణశక్తి గురించి. ఇంకేం వచ్చాయండి? మరణానంతర మోక్షాల గురించి, స్వర్గ నరకాల గురించి, మిథ్యా మాయ గురించి, దేవుడి సృష్టి గురించి. దేవుడు ఉన్నాడా లేడా, ఇదొకటి పెద్ద సమస్య వచ్చింది. బిగ్ బ్యాంగ్ గారిని సృష్టి వచ్చిందంటారు. గురు విశ్వస్ఫూర్తి గారు బిగ్ బ్యాంగ్ లేదు, పాడు లేదు. బిగ్ బ్యాంగ్ రావడానికి ముందు అది పూర్వస్థితి ఉండాలి కదా. దానికి విశ్వమాత మదర్ న్యూక్లియస్ ఉంది. అక్కడి నుంచి యూనివర్సల్ ఎనర్జీ వస్తుంది విత్ కాన్షియస్నెస్. చేతనాశక్తి ఉంది అందులో. ఆ చేతనాశక్తి ఎనర్జీ పదార్థంగా మారినప్పుడు చలనం వచ్చింది. ఇలా వారు సృష్టి రహస్యాలన్నీ సైంటిఫిక్గా చెప్తారండి. ఈ భూగోళం ఎలా వచ్చింది, భూగోళంపై జీవి ఎలా వచ్చింది, లేకుంటే 6వ రోజు సృష్టి కలిగింది, 7వ రోజు ఇది వచ్చాయి, పక్షులు వచ్చాయి, 8వ రోజు ఇది వచ్చింది అని కూడా ధర్మగ్రంథాలు రాశాయి. మనుషుడు తర్వాత వచ్చాడని కూడా రాశాయి. లేదు, ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఎలా వచ్చింది గురు విశ్వస్ఫూర్తి గారు చెప్తారు. ఇలా ఒక 9-10 సిద్ధాంతాలు ఏవైతే గురు విశ్వస్ఫూర్తి గారు చెప్పారో ఇవన్నీ ప్రాక్టికల్ ఫిలాసఫీలో అంతర్భాగంగా చెప్పారు. ఈ విషయాలన్నీ మనకు తెలిసి గురు విశ్వస్ఫూర్తి గారి స్పెషాలిటీ ఏమిటంటే, మా గురు విశ్వస్ఫూర్తి గారి స్పెషాలిటీ ప్రాక్టికల్ ఫిలాసఫీ అని చెప్పడం మనందరికీ రావాలి. అందుకు మీకు అందరికీ ఎలా అవగాహన ఉండాలంటే, ఇంతకుముందు ఊహాగాన సిద్ధాంతాలు ఎలా వచ్చాయి, వాటిని శ్రీ గురు విశ్వస్ఫూర్తి గారు ప్రాక్టికల్ ఫిలాసఫీతో అనుభూతి చెంది అనుభవించి స్వర్గ నరకాల గురించి ఏం చెప్పారు, మోక్షం గురించి ఏం చెప్పారు, సృష్టి రహస్యాలు ఎలా చెప్పారు, మనసు గురించి ఏం చెప్పారు, ప్రాణశక్తి గురించి ఏం చెప్పారు అన్న విషయం మనం కొంచెం ఎప్పుడైతే సత్రాల్లో కూర్చుంటామో, 1-to-1 ఇండివిజువల్స్ కూర్చుంటామో చర్చించుకోండి, బాగుంటుంది. గురు విశ్వస్ఫూర్తి గారి ఫిలాసఫీ మొత్తం ప్రపంచాన్ని కూడా చాటే బాధ్యత మనందరి మీద ఉంది, మీ అందరి మీద ఉంది. అందుకని మనం అందరం ప్రాక్టికల్ ఫిలాసఫీ గురించి సరైన అవగాహన ఉంచుకుంటే చాలా బాగుంటుంది. మన సమయం వ్యర్థం కాదు, మన వనరులు వ్యర్థం కాకుండా ఉంటాయి. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారికి పాద నమస్కారం చేసుకుంటూ, ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనందరికీ బోధించిన గురుదేవులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గ్లోబల్ మానవతా స్ఫూర్తికి మనందరం అదే ధ్యేయంగా పెట్టుకుంటూ ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీ మరియు రిలీజియస్ హ్యూమనిజం గురించి చక్కటి అవగాహనతో కలిగి ఉందామని మనందరికీ శ్రీ గురుదేవులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం.